ఆనంది, ఏంటి ఫోన్ చూస్తున్నావు? పద వెళ్దాం. అక్క, గాయత్రి నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందక్క. అదేంటో చూసి వెళ్ళిపోదా? ఆనంది, సినిమా బాగుంటుంది కదా? ఊసి నీ మతిమరుపు కేసు. నేనేదో ఊరికే అలా అన్నానే. అంటే మనం సినిమాకి వెళ్ళడం లేదా? ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళాలి. పద ఆనంది. ఉండక్క, గాయత్రి పెట్టిన మెసేజ్ ఏంటో వెంటనే చూడాలి. అయ్యో, ఈ కరుణాకర్ చూస్తే మళ్ళీ మనల్ని పనికి పిలుస్తాడు. అవును కదా, పదండి వెళ్దాం. పదండి. ఏ పల్లెటూర్, ఇలా రా. ఏం నోరమ్మా తల్లి నీది. అలా అన్నావో లేదో ఇలా పిలుస్తున్నాడు చూడు. ఏంటి అక్కడ గుసగుసలో? రైటో వెళ్ళు. ఏంటి సార్? కొంచెం తలనొప్పిగా ఉంది, టీ పెట్టి తీసుకురా. సార్, 5:00కల్లా వెళ్తామని పర్మిషన్ అడిగాం కదా సార్. పర్మిషన్ ఇస్తే మాత్రం టీ పెట్టి వెళ్ళకూడదా? అది కాదు సార్, టైం అయ్యింది అందుకని. టీ పెట్టడానికి ఏమైనా గంటసేపు అవుతుందా? 5 నిమిషాలే కదా, ముందెళ్ళి టీ తీసుకురా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? టీ పెడతావా లేక పర్మిషన్ క్యాన్సిల్ చేయమంటావా? వద్దు సార్, వద్దు. తను టీ తెచ్చేస్తుంది. ఆనంది, వెళ్ళి టీ తీసుకురా. హే పల్లెటూర్, టీ బాగా వేడిగా ఉండాలి. వెళ్ళా. మిత్రగారు చెప్పినంత మాత్రాన నిన్నంత తేలిగ్గా పంపిస్తానా? అలా చేస్తే నాకే మర్యాద ఉంటుంది. నిన్నిలా కష్టపెట్టి పంపడంలోనే నాకు మజా ఉంటుంది. వీడికి టీలో పంచదార బదులు ఎలకల మందు కలిపివ్వాలి. దరిద్రం పోతుంది. వీడికి ఎలకల మందే కాదే, ఏ మందు పెట్టినా పోయే రకం కాదు, మనల్ని చంపుకు తినే రకం. ఇంతసేపు అయినా ఆనంది ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నావా ఆనంది? మా అందరి పరువు మర్యాదలు ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. ఆ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని నువ్వే కాపాడాలి కృష్ణ. మమ్మల్ని కాపాడు తండ్రి. సార్, టీ. సార్, ఇక నేను వెళ్ళొచ్చా? హలో అమ్మయ్యా. హే, ఏంటిది? నాకేమైనా షుగర్ ఉందనుకున్నావా? పంచదార లేకుండా తీసుకొచ్చావు. పంచదార బాగానే వేశాను సార్. ఏంటినో ఏంటో, పంచదార బాగా వేసి ఇంకో టీ తీసుకురా. నువ్వు నీ టీ వెళ్ళా. ఏ పని చేత కాదు. మోహం చూడు, మోహం. ఇప్పుడు వీడు టీ తాగకపోతే చచ్చిపోతాడా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. సార్, ఇప్పుడు ఎలా చేసిందో ఏంటో. సార్, టీ బాగుందా? ఏదో ఉందిలే. అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్? వెళ్ళి తగలడు. ఏంటి మళ్ళీ ఫోన్ తీసావు? అక్క, గాయత్రి మెసేజ్ చూద్దామని. కరుణాకర్ మళ్ళీ పిలిచేదాకా ఇలాగే ఫోన్ చూస్తూ ఉంటావా? ముందు నోరు మూసుకుని ఫోన్ లోపల పెట్టు. పద. అక్క, మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం కదా? అవునా ఆనంది? కరుణాకర్ని బురుడి కొట్టించి మనమే త్వరగా వచ్చాం. కానీ మహేష్ సార్ ఇంకా రాలేదేంటి? ఆయనకేం పని ఉందో ఏంటో, పని పూర్తి చేసుకుని రావాలి కదా. పదండి.
సారీ. నీకిచ్చిన టైం పూర్తయింది. ఏ డిసిషన్ తీసుకున్నావు? ప్లీజ్ నన్ను వదిలేయ్. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే ఎవరు ప్రాణాలతో ఉండరు. నీ దగ్గర తీసుకున్న అప్పుని తీర్చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది డ్యూ అమౌంట్ కాదు, నువ్వు. అశ్విన్ అన్న కంపెనీ నుంచి వెళ్ళిపోయాడని మహేష్ సార్కి చెప్పినా చెప్పకపోయినా ఆ కరుణాకర్ టార్చర్ గురించి మాత్రం చెప్పాల్సిందే. ఆ ఉషక్కేదో గొప్పది అన్నట్లు తనని సూపర్వైజర్ చేశాడు చూడు. ఇవన్నీ ఖచ్చితంగా మహేష్ సార్కి చెప్పాలక్క. ఆనంది, అక్కడేం చూస్తున్నావే? అక్క ఒకసారి అక్కడ చూడు. లవర్స్ మధ్య 100 ఉంటాయి. నువ్వెందుకు వాళ్ళని చూస్తున్నావు? మేడం, ఆర్డర్. ఇంకా ఒకరు రావాల్సి ఉంది. తను రాగానే చెప్తాము. ఓకే మేడం. ఆకలిస్తుందక్క, చెప్పేస్తాం. ఒకవేళ మహేష్ సార్ మధ్యలో వస్తే తిన్న తర్వాత మాట్లాడదాం. తినడం కోసం రాలేదే, మన సమస్యలు తీర్చుకోవడం కోసం వచ్చాం. నేను నిన్నేం ఫోర్స్ చేయను. కాకపోతే ముందు నా ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలు చూసి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకే? చూడు, సాధారణంగా కస్టమర్ ఫోటోని మేమే మార్ఫింగ్ చేస్తాం, కానీ నువ్వు మాత్రం అన్ని యాంగిల్స్లోనూ నువ్వే సెల్ఫీ తీసుకున్నావు. ఈ వీడియో లీక్ అయితే ఏమవుతుందో నీకు తెలుసు కదా. వద్దు, అలా చెయ్యొద్దు. జస్ట్ 1 డే. ఆ తర్వాత నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. ఏమంటావు? ఏంటి అటే చూస్తున్నావు? మహేష్ సార్ ఎప్పుడొస్తారో ఫోన్ చేసి అడుగు.